లక్కోజ్ కుమారి వ్లాగ్స్ అండి. ఓకే, అయితే ఈరోజు మీకు ఒక సూక్తి వివరిస్తాను. ఓకే, అయితే కొంతమంది ఉన్నారంటే ఎదుటి వాళ్ళని ఎలా రెచ్చగొట్టాలా ఏంటి అనేసి కొంతమంది మాట్లాడుకుంటారండి. ఎందుకంటే ఇప్పుడు జరిగే లోకం గురించి నేను చెప్తున్నాను. ఓకే, రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారండి. మనకు అనవసరమైన విషయాన్ని ఊరుకోవాలి. ఓకే, ఎంత రెచ్చగొట్టినా ఎంత చేసినా మనకెందుకు అన్నట్టుగా ఊరుకోవాలి. వాళ్ళు ఎదురు చూస్తారు. నేను అన్న మాటలకు వాళ్ళకి ఏమన్నా ఇది వస్తుందేమో, అవి వస్తున్నాయేమో, ఇవి వస్తున్నాయేమో అనుకుంటారు. అస్సలు మనకు అనవసరమైన విషయం కదండి. వాళ్ళ గురించి మనకు తెలిసిందే ఆల్రెడీ. ఆ ఎదురు మనుషుల గురించి తెలుస్తుంది కదా, వాళ్ళు ఎలాంటోళ్ళో ఏంటో. వాళ్ళ కొంటి మాటలను బట్టి, వాళ్ళ ప్రవర్తనలను బట్టి, వాళ్ళ పద్ధతులను బట్టి అన్నీ అందరికీ తెలుస్తాయి కదా. తెలిస్తే ఆ రకంగా మీరు ఏమీ పట్టించుకోకుండా చక్కగా ఇదవ్వండి అంతే, మనల్ని కాదని. ఎందుకంటే వాళ్ళకి చెప్పేది దేవుడు చెప్తాడు, మొట్టికాయలు మొట్టి చెప్తాడు, ఒక మాదిరిగా చెప్పడం భగవంతుడు. తెలుసండి. ఎందుకంటే మనకు తెలుసున్నది ఒకరికి మంచి చెప్పుకోవాలి. ఇదమ్మా, ఇది మంచి, ఇది చెడు, ఇవన్నీ చక్కగా చెప్పుకోవాలి. అది పెద్దవాళ్ళు వెనకమాల ఉంటే సలహాలు ఇచ్చేది అది ఆ రకంగా ఆ విధంగా ఇవ్వాలి. అంతేగాని నువ్వు కూడా ఒక ఇది కింద సీమ పచ్చిమిరగా ఎలాగ ఎగురుకుని అలాగ ఇదవుతుంటే ఎలాగండి, అలా చేయకూడదు. చేయకోకుండా చక్కగా మీకు తెలుసున్న రీతులు ఇరుగమ్మకి పొరుగమ్మకి ఇది పంచి ఇది చెడు ఇవన్నీ చక్కగా చెప్పుకోండి. అప్పుడు భగవంతుడు మెచ్చుతాడు. ఓహో, ఎంత మంచి చెప్తుంది ఏంటి అయ్యి అని భగవంతుడు కూడా చక్కగా మెచ్చుతాడు. తెలుసండి. చక్కగా తెలియపరిచి ఇది మీరు ఎవరైనా గమనం అడుగుతారు. అడిగితే మీకు తెలుసుంది మీరు చెప్పండి, అది మంచిదే కదా. మిమ్మల్ని అడుగుతుంది చాలా మంచిదే కదా. ఆ విషయాలు ఏదైనా తెలియని విషయాలు ఏదైనా అడుగుతారు, దేని గురించి అయినా అవి చెప్పండి చక్కగా. అంతేగాని కొంటి మాటలు మాట్లాడి కొంటేది ఇది చేసి అది అయిన వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు. తెలుసండి. అయిన వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు. తెలుసండి. కొంతమంది అయిన వాళ్ళు కూడా బయట వాళ్ళు కూడా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. తెలుసండి. రెచ్చగొట్టే మాటలు, రెచ్చగొట్టే పనులు, చాలా తప్పులు చేస్తారు. తప్పులు చేసినా మనం క్షమించుకోవాలి. మనకు సంబంధం లేని విషయాలు అయ్యి. తెలుసండి. వాళ్ళు రెచ్చగొట్టి తప్పులు చేయాలని తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారు. చేస్తే చేసుకుని మనకెందుకు, మన రీతిలో మనం పోవాలి. అలా ఉండండి మీరు కూడా. ఎందుకంటే లోకం తీరుబట్టే మీకు ఇవన్నీ వివరించి నేను చెప్తున్నాను. మీ పనులు మీరు చేసుకోండి అంతవరకే. వాళ్ళు ఏడవలేక ఎవరి మీద పడి అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం అలాంటివన్నీ పట్టించుకుంటే ఎలాగండి, పట్టించుకోకూడదు. చక్కగా మన పనుల్లో మనం నిమగ్నమై మనం చేసుకుపోవాలి. చెప్పాను కదా, దేవుడు అనేవాడు ఉన్నాడు ముట్టుకాయలు ముడతానికి. తెలుసండి. భగవంతుడు ఉన్నాడు ముట్టుకాయలు ముడతానికి. మనం భగవంతుడు స్మరించుకుంటాం, మన పనులు మనం చేసుకుంటాం, అనేది మనం చేసుకుంటాం. అదండి భగవంతుడే చెప్తాడు వాళ్ళకి. మీకు తెలుసున్నది మీరు అడగండి. ఏమో చెప్తారు. చెప్పకపోతే ఓహో అనుకోండి అంతే. ఇంకో అమ్మని అడగండి, ఇంకో అమ్మ చెప్పుద్ది కదా మీకు. అది తెలుసండి. ఇంకా ఏముంది, నన్నే కదా నాకంటే అని ఎరవిగిపోయి పెద్ద ఇది కింద కొంచెం ఇది అవుతారు. అస్సలు మీకు తేడాగా అనిపిస్తే ఇంకొకరిని అడిగి కనుక్కోండి ఇలాంటి విషయాలు. ఓకే, అందుకే నేను వివరించి ఈ విషయాలన్నీ, ఎందుకంటే జరిగే లోకం తీరుని బట్టి నేను వివరించి మీకు చెప్తున్నాను. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.